నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ఆందోళన రేకెత్తిస్తున్న కరోనా గత 24 గంటల్లో 10 మంది మృతి 206 పాజిటివ్ కేసులు నమోదు జీహెచ్ఎంసీ పరిధిలో 152 మందికి సోకిన మహమ్మారి తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టు తొలగింపు తాజా సడలింపుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు మెరుగైన విద్యా విధానం ప్లానింగ్ సుపరిపాలన కరికులం సమీక్షపై దృష్టి 5 ఏళ్ల ఒప్పందంపై సమన్వయం కోసం 7గురితో ఉన్నత స్థాయి కమిటీ విశాఖ కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి అరుదైన గుర్తింపు 7.40 కోట్ల బీమా బాండ్లను సిబ్బందికి అందజేసిన సిపి ఆర్కే మీనా దళిత వైద్యుడిని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు చంద్రబాబుపై ఆలంపల్లి రాజబాబు విమర్శలు నారాయణపేట జిల్లా మక్తల్ మొదటి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 2020-21 బడ్జెట్కి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో మరింత పెరుగుతోంది గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 123కు పెరిగింది ఇక కొత్తగా 206 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3496కు పెరిగింది ఇప్పటి వరకు 1710 మందికి కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 1663 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక దాదాపు 3 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను రేపు తొలగించనున్నారు లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోగా బార్డర్లో బందోబస్తు ఏర్పాటైన సంగతి తెలిసిందే తొలి దిశలో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అధికారులు అనుమతించారు ఆపై దశల వారీగా ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి ఇక తాజా సడలింపుల్లో రాష్ట్రాల మధ్య ప్రజలు రాకపోకలను కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును రేపటి నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు దీంతో పాటు ఇతర సరిహద్దులు కూడా తెరుచుకోనున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమల్లోకి తీసుకొని రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానం ప్రణాళిక సుపరిపాలన కరికులం సమీక్ష తదితర అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ మధ్య కౌన్సిల్ కార్యాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపరెడ్డి సెన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రేవతి ఎం ఓయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలను పరస్పరం మార్చుకున్నారు
ఇక విశాఖ నగర పరిధిలో కంటైన్మెంట్ జోన్లలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి మంచి గుర్తింపు లభించింది. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డుల విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి 7.40 కోట్ల బీమా బాండ్లను నగర సిపి 113 మంది పోలీస్ సిబ్బందికి అందజేశారు. కరోనా సమయంలో ప్రజల రక్షణే ధ్యేయంగా కృషి చేసిన సిబ్బందికి తమ వంతు సాయాన్ని అందజేసేందుకు ముందున్న వారికి ఈ సందర్భంగా సిపి ఆర్కే మీనా అభినందనలు తెలిపారు. వైరస్ కట్టడి చేయడంలోనూ కీలక పాత్ర పోషించిన పోలీస్ సిబ్బంది సేవలను సిపి కొనియాడారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి అండ్ కొంతమంది వాలంటీర్స్ పీపుల్ దే హ్యావ్ అరేంజ్ దట్ 133 పీపుల్ గురించి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ జెస్చర్. దే ఆర్ ఫ్రమ్ 15 lakh coverage to 10 lakh and 4 lakh 8 lakh and 5 lakh minimum insurance coverage has been arranged by the United Insurance India Limited, which is a very good gesture, especially those who have done very good hard work during this COVID situation. Still same things are going on, and as on date city has 37 active cases. So this is a long fight in which this will definitely everyone ఈరోజు యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అండ్ వన్ ఆఫ్ ద డోనర్ డాక్టర్ భూపేష్ మల్హోత్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నౌషిప్ మెరీన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఇద్దరు సౌజన్యతోటి ఈరోజు 133 పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కంటోన్మెంట్ జోన్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. And in this cantonment zone different department people are working like police, APSP, forest, marine police అందరికీ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. దట్ ఈజ్ వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ ద డాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ ఇన్సూరెన్స్ తరఫు నుంచి. అండ్ ఫర్ దట్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్. డెఫినెట్లీ దిస్ కంట్రిబ్యూషన్ విల్ మోటివేట్ ద అవర్ స్టాఫ్ సో దట్ దే విల్ డూ their job with full passion as well as with enthusiasm. So on this occasion once again I congratulate and I can say that this type of gesture definitely not only motivate the staff but other people also, that they have come forward and do and make this mission successful. And మీ అందరికీ తెలుసు, బికాజ్ ఆఫ్ డ్యూ టు హార్డ్ వర్క్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్స్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ దట్ సిటీ వెరీ ఫ్యూ కేసెస్ ఆర్ ఇన్ ద సిటీ. యాజ్ ఆన్ డేట్ దేర్ ఆర్ ఓన్లీ 37 యాక్టివ్ కేసెస్ యాజ్ పర్ రికార్డ్స్ వీ హ్యావ్, ఈవెన్ దో 30 lakh population and large number of flights, trains and foreign returnees have come, even though our people who have worked on ground successfully curtail this disease. But this is not yet over. We have to do on same pace this exercise and we have to maintain same momentum so that it will not spread. And on this occasion I would like to say that people of this city also cooperated a lot during last 2 months lockdown period. Whatever instruction have been issued from the administration, they cooperated a lot. For that I am really thankful to them, and I expect that in future also they should maintain whatever guidelines have been issued by the ministry or our government. If they follow, definitely we will be in a position to fight with this disease. We have to maintain same momentum till we will get a vaccination to fight this disease. On this occasion once again I
congratulate the United Insurance staff as well as the Dr. Bhupesh. Thank you. ఇక దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విశాఖ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలంపల్లి రాజబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత వైద్యుడిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం, ఉనికి కోసం, మనుగడ కోసం చంద్రబాబు డాక్టర్ సుధాకర్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు అన్ని విధాలా పెద్దపీట వేస్తున్నారని అన్నారు. చంద్రబాబు టీడీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు హితవు పలికారు. చిన్నాభిన్నం చేసి ఆయన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా సుధాకర్ గారి కుటుంబం తెలుసుకోవాలి. ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్కి ప్రాణహాని ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు నువ్వు ఈవేళ ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారో మీరిద్దరూ కలిసి సుధాకర్ జీవితాన్ని నాశనం చేయొద్దు. దళితుల పట్ల మీరు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని కాపాడండి. ఆయనకి మంచి మనిషిగా తయారు చేయడానికి మీ అందరూ సహకరించండి. ఇలా సిబిఐ కేసు నడుస్తుంది. చట్టం పని చేసుకెళ్ళిపోతుంది. నిజంగా కానీ సుధాకర్ గారి విషయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా రేపు సిబిఐ ఎంక్వైరీలో తప్పు అని తెలిస్తే శిక్ష అనుభవించడానికి ఎంతటి వారినైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడిచిపెట్టదు. అందుచేత సుధాకర్ గారి విషయంలో మాత్రం ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా ఆడుతూ వాళ్ళకి ఏమీ కూడా మనుగడ లేదు. కాబట్టి సుధాకర్ విషయంలో ఈవేళ రాజకీయ కక్ష కోసం, రాజకీయ ఉద్దేశం కోసం ఈవేళ ఆయన పావులా వాడుకుంటున్నారే తప్ప దళితుల పట్ల మాత్రం ఎటువంటి గౌరవం కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టుకొని ఉన్నారు. ఈవేళ రేపు రాబోయే ఇంకా 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈవేళ అన్ని వర్గాల వారు కూడా ఆయన కోరుకుంటున్నారు. ఈవేళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఉండాలి, ఆయన పాలన కావాలి. ఆయన పాలనలు అయితేనే దళితులందరూ కూడా ఒక సుఖం ఉంటుంది. ఈవేళ ఏదైతే వివక్షలకు గురయ్యామో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ మాకు ఎప్పుడు ఈ దరిద్రం వదులుతుందా, చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పేసి ఎదురు చూసినందుకు దళితులందరూ ఒక పీట మీదకి వచ్చి ఒక మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈవేళ పాలనలో దళితులందరం కూడా సంతోషంగా ఉన్నాము. దళితులకి మధ్యలో సుచ్చుబెట్టి తెలుగుదేశం పార్టీ ఆడే నాటకం తప్ప సుధాకర్ మీద ప్రేమ అయితే కాదు. దయచేసి సుధాకర్ గారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం దళితుల్ని మొట్టమొదటి నుంచి కూడా ఒక కక్షపూరితమైనటువంటి కక్షలు పెట్టి దళితుల్ని వాడుకుంటుందే తప్ప ఏ రోజు కూడా దళితుల్ని పైకి తీసుకొచ్చే పని ఎప్పుడూ చేయలేదు. నేటికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దళితులకు ఏం చేశారో చెప్పమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు కూడా అలుపెరగినటువంటి ఇవాళ పరిపాలన విశాఖ జిల్లాలో ఎక్కడికి వెళ్ళి ఇవాళ కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కడ చూసినా జరిగాని ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని కరోనాని ఇవాళ తరిమి కొట్టాలంటే ప్రజలందరూ దూరం పాటించాలి. ఇటువంటి నేపథ్యంలో మంత్రి గారు ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ జిల్లాలో పర్యటన జరుగుతున్నాయి. అలాగే పార్లమెంటు సభ్యులు ఎంఈవి సత్యనారాయణ గారు ఇంతకాలం బట్టి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇవాళ జిల్లాలోని కులాలని మతాలని పక్కన పెట్టి తెల్లవారు లెగిస్తే ప్రజాపాలన కోసం పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర కార్యవర్గంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములై పనిచేస్తుంటే కేవలం ఇది కరోనా వల్ల ప్రాణాలు పోతాయని ప్రజలందరూ భయపడితే ఈవేళ తెలుగుదేశం పార్టీ సుధాకర్ అనే వ్యక్తిని ఇవాళ రాజకీయంగా వాడుకొని ఇది రాజకీయ ఉద్దేశమే తప్ప నిజంగా సుధాకర్ మీద ప్రేమ అయితే కాదు. ఇప్పటికైనా సుధాకర్ గారు మీరు తెలుసుకోవాలి, వాళ్ళ చేతిలో కానీ మీకు పడితే మీకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది. ఈవేళ దళితులు ఇప్పటికే చాలా అనగదొక్కినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎంతో మంది దళిత నాయకులు నాశనం అయిపోయారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ పురపాలక సంఘం మొదటి బడ్జెట్ సమావేశాలను ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. 2020-21 బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ హరిచందన దిశానిర్దేశం చేశారు. ఈ బడ్జెట్ సమావేశంలో మక్తల్ పురపాలక అభివృద్ధి గురించి ఏ బడ్జెట్ ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలో సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్మన్ పావని మల్లికార్జున్, వైస్ చైర్మన్ అఖిల, రాజశేఖర్ రెడ్డి, మక్తల్ తహసీల్దార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మనకు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నుంచి వచ్చే ఆదాయము 15 లక్షలు. ఇవి ట్యాక్స్ రూపంలో అండి. నెక్స్ట్ నాన్ ట్యాక్సెస్ రూపంలో వచ్చేసి సర్టిఫికేట్ ఫీ రూపంలో వచ్చేది 1,00,000 రూపాయలు. సిటిజన్ చార్ట్ కింద వచ్చేది 1,00,000 రూపాయలు, 2.5 లక్షలు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే ఫీ 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం. లైబ్రరీ సెస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్
ట్యాక్స్ రూపంలో, నాన్ ట్యాక్సెస్ రూపంలో మనకు సమకూర్చేందుకు ఆదాయ వనరులు ఈ విధంగా ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2.5 లక్షలు, లేట్ ఫీ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ అపరాధ రుసుము 2 లక్షలు, లైబ్రరీ సెస్ పన్ను 2 లక్షలు, మొత్తంగా వస్త్ర వ్యాపారాలను దెబ్బతీసిన కోవిడ్ ఇప్పుడు వస్త్ర దుకాణాల సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఎప్పుడు వినియోగదారులతో కలకలలాడే వస్త్ర దుకాణాలు బోసిపోయాయి. గత 4-5 రోజులుగా వస్త్ర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ కస్టమర్లు లేక ఖాళీగా ఉంటున్నాయి. శానిటైజర్లు, భౌతిక దూరం, ఇతరత్ర కరోనా నియంత్రణ మార్గాలను దుకాణదారులు అనుసరిస్తున్నప్పటికీ ఫలితం లేదు. దీంతో చిన్న పెద్ద దుకాణదారులు ముందుగా సేల్స్ మ్యాన్లపై వేటు వేశారు. ఈ క్రమంలో విశాఖలో వస్త్ర దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి కరోనా లక్షణాలు రావడంతో ఆయా దుకాణాలను మూసివేశారు. కరోనా లక్షణాలు బయటపడిన సిబ్బందిని క్వారంటైన్కి తరలించారు. ఇక విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతున్న వారిని ఒకరితో మరొకరికి చెంపలు వాయించుకునేలా చేశారు. మాస్కులు పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారికి 3,400 రూపాయలు అపరాధ రుసులు వసూలు చేశారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని రాతోని చెరువును కబ్జా చేసి సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించారని, చెరువును సర్వే చేయించి హద్దులు నియమించారని గత కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కొందరు రైతులు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన పాలనాధికారి సంబంధిత అధికారులకు సర్వేకు ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఏఈ సుబ్రహ్మణ్యం చెరువును సర్వే చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ సర్వే పూర్తి చేసి హద్దులు నియమిస్తామని తెలియజేశారు. అదేవిధంగా చెరువులో భూమి మరియు చెరువు ముంపు కింద పొలాలను కోల్పోయిన అర్హులైన వారికి నష్టపరిహారం అందలేదని, అర్హులు కాని వారు నష్టపరిహారం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి అర్హులైన వారికి నష్టపరిహారం ఇప్పించి అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మడి దగ్గర ఉంటే మనకి నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను పెద్దపల్లి చేయని ఇరిగేషన్ చేయని ప్రజెంట్ రాతోని చెరువు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడానికి వచ్చాం. రైతులు కొంతమంది బాగా ఆక్రమణ గురవుతున్నారని కంప్లైంట్ చేశారు. మేము రెవెన్యూ వాళ్ళు కలిపి చేద్దారని అనుకున్నాం. ఫస్ట్ మేము ఫిక్స్ చేస్తున్నాం. చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మేము చేసినట్లు దాని ప్రకారం వాళ్ళ ప్రకారం మాది ప్రకారం ఫిక్స్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. పిల్లర్స్తో పాటు కాంక్రీట్తో పిల్లర్స్ వేసి ఇస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఆక్రమణ చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్? చూస్తామండి. ముందు ఎవరెవరు ఆక్రమణ చేశారో ముందు ఇంకా ఆక్రమణ చేశారని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎవరనేది కరెక్ట్గా మనకు క్లియర్గా తెలియాలి కదా. ఓకే సార్. బౌండరీస్ అని ఫిక్స్ చేసిన తర్వాత ప్రాసెస్లో ఉంది. చేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలని పెనుబల్లి గౌరారం రాతోని చెరువు ముప్పు గురైందని చెప్పేసి మేము గతంలో కలెక్టర్ గారి కంప్లైంట్ కలెక్టర్ గారు మొన్న వచ్చి రెవెన్యూ వాళ్ళను ఐబీ వాళ్ళని ఇద్దరిని దాన్ని సర్వే చేసి దాని భూమి ఉంటుంది తెలుసుకున్నారు. ఇందులో కొంతమంది రైతులు ఆక్రమించుకుని మొత్తం బౌండరీ మొత్తం ఫిక్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరియు కొంతమంది రైతులకి ఇందులో కాంపన్సేషన్ రాకుండా కూడా ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సుమారు ఒక 70-80 ఎకరాల రైతులు ఇంకా ఇందులో కాంపన్సేషన్ తీసుకోకుండా ఇప్పటి వరకు నష్టపోతూనే ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాతిని చెరువు ఆయకట్టు కింద మా భూమి ఉంది. గత వారం నాడు ఈ విలేజ్కి రాతిని చెరువు కాడికి కలెక్టర్ గారు వస్తే భూ అక్రమాల గురించి మేము ఒక వినతిపత్రం ఇచ్చాము. దాని సార్ స్పందించి భూ సర్వే చేయమని అధికారులు ఈరోజు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో చిరుత దాడి ఘటన మరవక ముందే మోత్కూరు మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని మంగళగడ్డలో గత కొన్ని రోజులుగా రాత్రిపూట ఎలుగుబంటి సంచరిస్తుందన్న సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళగడ్డకు బావుల వద్ద సుమారు 20 కుటుంబాలు వ్యవసాయ బావుల వద్ద నివాసం ఏర్పరచుకొని గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో వారం క్రితం ఒక రైతు తన చేపల చెరువు వద్దకు రాత్రి 10 గంటల సమయంలో వెళ్ళగా అక్కడ ఒక ఎలుగుబంటి ఆ రైతుపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన రైతు అక్కడి నుండి పారిపోయాడు. నిన్న రాత్రి మంగళగడ్డ వద్దకు 2 ఎలుగుబంట్లు వచ్చినట్లు ఉదయం పాదముద్రలు గమనించిన రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2 ఎలుగుబండ్ల సంచరిస్తున్నట్లుగా పక్కన 2 పాదముద్రలు ఉన్నాయి. సుమారు 1 కిలోమీటర్ దూరం పాదముద్రలు కనిపించి అటు పిమ్మట గుట్టలోకి వెళ్లినట్లుగా ఆనవాళ్లున్నాయి. అటవీశాఖ అధికారులు వెంటనే వచ్చి ఎలుగుబంట్లను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ 6 నెలల కింద బుర్రనరసయ్యకు ఏటోడుకు బుర్రనరసయ్య కాబట్టి ఇప్పుడు రాత్రి మా బావి కాడికి వచ్చింది. మా ఇండ దగ్గరికి అక్కడ రెండవ ఒకటి ఎలుగుబండి మమ్మల్ని చూసి కాన్వాన్ని ఉరికింది సార్. మమ్మల్ని చూసి ఉరికింది సార్. మాకు ప్రాణభయం ఉంది. మమ్మల్ని దాన్ని పట్టుకుపోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఆ ఫారెస్ట్ వాళ్ళని కోరుతున్నాం. అది మోత్కూరు యాదాద్రి జిల్లా మన మోత్కూరు మండలం. ఇట్లా మాకు గుండాల మంచి ఎన్నుకొని అవబడుతుంది. దాని ఇక్కడ మన గుండాల సరిహద్దులు మోత్కూరు సరిహద్దుల మధ్యన తిరుగుతున్నది. వీటికి 10 మంది కాపాడుతుంది. నేను చేపల చెరువు వేసిన రోజు చేపల కాడికి మంచిలో కొన్ని నీళ్ళకి వస్తున్నది. 3 సార్లు పడేది నాకు. దాని జర పారిశుద్ధ్య అధికారులు దయచేసి దాన్ని ఎటువంటి దాన్ని మీరు తీసుకుపోవాలని ఇక్కడ. ఎందుకంటే మేము తెలంగాణ బావుల పంట తిరుగుతున్నాం కాబట్టి మా చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, బావుల కాడికి వస్తున్నాం కాబట్టి జర దయచేసి పట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను.
మొన్న రాత్రి మీ మీదకి దాడి చేసిన ప్రయత్నించిందట. రాత్రి 10 గంటలకు వచ్చరికి అసలు కాలకట్టం ఎన్నిపడ్డది. గాలి పడగానే గాను పని ఇంత లేచింది. 2 సార్లు గారించింది. మళ్ళీ తిరుసా లెక్కన గారించింది. మళ్ళీ నేను భయానికి ఇంటికి పోయినా. ఇక దాని గురించి ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, జర బాటలు ఉన్నాయి, పాసలు ఉన్నాయి, భయపడుతారు. తెల్లదాకా రావాలంటే బాలకాయ రావాలంటే భయపడతారు. దాన్ని జర దయచేసి ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో ఆందోళన రేకెత్తిస్తున్న కరోనా. గత 24 గంటల్లో 10 మంది మృతి, 206 పాజిటివ్ కేసులు నమోదు. జీహెచ్ఎంసీ పరిధిలో 152 మందికి సోకిన మహమ్మారి. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టు తొలగింపు. తాజా సడలింపుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు. మెరుగైన విద్యా విధానం, ప్లానింగ్, సుపరిపాలన, కరికులం సమీక్షపై దృష్టి. 5 ఏళ్ల ఒప్పందంపై సమన్వయం కోసం 7గురితో ఉన్నత స్థాయి కమిటీ. విశాఖ కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి అరుదైన గుర్తింపు. 7.40 కోట్ల బీమా బాండ్లను సిబ్బందికి అందజేసిన సిపి ఆర్కే మీనా. దళిత వైద్యుడిని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుపై ఆలంపల్లి రాజబాబు విమర్శలు. నారాయణపేట జిల్లా మక్తల్ మొదటి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. 2020-21 బడ్జెట్కి దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.